బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత దెబ్బకు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో స్పీడ్ తగ్గించారు. ఇక బీఫ్ జిందాబాద్ అంటూ గత ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో పాటు ప్రత్యర్థి అభ్యర్థి మాధవిలతకు ఇదే ఆసరంగా మారడంతో కాస్త తగ్గారు. దీంతో ప్రచారంలో భాగంగా మరోసారి బీఫ్ షాప్ దగ్గరకు అసద్ వెళ్లడంతో కార్యకర్తలు బీఫ్ జిందాబాద్ అన్నారు. బీఫ్ జిందాబాద్ అనవద్దంటూ వారించారు. మాధవిలత దెబ్బకు అసదుద్దీన్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. वोट डालिए साहब पूरी फैमिली के साथ दुआ फरमाइए भाई सब वोट डलाइए आदेश करना ख्याल रखिए जरूर वोट डालिए और दुआ भी फरमाइए। सलाम वालेकुम। चाय दुकान का नाम क्या है? अजीम बीफ शॉप। वाह 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 माशाल्लाह माशाल्लाह। बड़ेगा खाएंगे। जिंदाबाद नहीं बोला माशाल्लाह बोला माशाल्लाह। आज होगा बोल। शुक्रिया, मेरे लिए भी दुआ करिए आप। सलाम वालेकुम। बेटा ख्याल रखिए। सलाम भाई पतंग का निशान है अपना दुआ फरमाइए। బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత దెబ్బకు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో స్పీడ్ తగ్గించారు. బీఫ్ జిందాబాద్ అంటూ గత ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో పాటు ప్రత్యర్థి అభ్యర్థి మాధవిలతకు ఇదే ఆసరంగా మారడంతో కాస్త తగ్గారు. దీంతో ప్రచారంలో భాగంగా మరోసారి బీఫ్ షాప్ దగ్గరకు అసద్ వెళ్లడంతో కార్యకర్తలు బీఫ్ జిందాబాద్ అన్నారు. బీఫ్ జిందాబాద్ అనవద్దంటూ వారించారు. మాధవిలత దెబ్బకు అసదుద్దీన్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాదబస్తిలో ఎన్నికల హోరాహోరీ సాగుతా ఉంది. వివిధ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉత్సాహంగా పాల్గొంటూ తమ పార్టీని గెలిపించాలి అంటూ కూడా పూర్వం జరిపినటువంటి అభివృద్ధికి సంబంధించి మరోసారి ఆ విషయాలను గుర్తు చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతా ఉంది. ఈ రోజు యాకత్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ రహమత్ నగర్, భవానీ నగర్, అమాన్ నగర్ కాలనీలో యాకత్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక విచిత్రమైనటువంటి వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ బీఫ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐసేయి కాటే రహో ఇలానే చేస్తా ఉండాలి, బీఫ్ జిందాబాద్ అంటూ గతంలో ఒకసారి ఐసేయి కాటే రహో అంటూ ఒకసారి ఇలానే వీటిని కట్ చేస్తా ఉండాలి, బీఫ్ జిందాబాద్ అంటూ చేసినటువంటి కామెంట్స్ ఒకసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఇరకాటనలో అసదుద్దీన్ ఇరికిపోయినట్టుగా కూడా పెద్ద మొత్తంలో జాతీయ మీడియా, నేషనల్ మీడియా దీన్ని తీవ్రంగా, హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక పక్క హిందూ వర్గం వాళ్ళు ఎంతో పవిత్రంగా పూజించేటువంటి వాటిని అక్కడ అక్రమంగా వధిస్తూ అవి బలి చేయకూడదు అంటూ కూడా యానిమల్ యాక్ట్ ప్రకారంగా ఉన్నప్పటికీ అక్రమంగా ఓల్డ్ సిటీలో ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. దానికి హైదరాబాద్ ఎంపీఏ నేరుగా వతస్తూ పలుకుతూ తనే ఇలాగే కట్ చేస్తా ఉండాలి, బీఫ్ జిందాబాద్ అంటూ చేసినటువంటి స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇతర దేశాల నుంచి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యతిరేకంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరిగేటువంటి క్రమంలో యాకత్పుర కాలనీతో జరిగేటప్పుడు ఒక బీఫ్ షాప్ దగ్గరికి వెళ్లి దుకాణదారుడితో మాట్లాడుతూ ఉండగా ఇటువైపుగా ఉన్నటువంటి ఎంఐఎం కార్యకర్తలు అనుకోవచ్చు, లేదా స్థానికంగా ఉన్నటువంటి యువత అనుకోవచ్చు, మళ్ళీ అదే బీఫ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నినాదాలు చేస్తూ ఉండగా అసదుద్దీన్ ఓవైసీ నేరుగా యువతని అడ్డుకొని అలా అనకూడదు, ఇలా అనకూడదు, మాషాల్లా అనే ఒక వర్డ్ మాత్రమే యూజ్ చేయాలంటూ మాత్రం అక్కడ హితోపదేశం చేసినటువంటి వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎప్పుడైనా కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు, అది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తగ్గకుండా దాన్ని ఇంకాస్త రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎక్కడ కూడా తగ్గి అణిగి ఉన్నటువంటి గతంలో నుంచి కూడా పరిస్థితి లేవు. కాబట్టి నిన్న మొన్న ఇటు మాధవిలత ఇచ్చినటువంటి కౌంటర్ అనుకోవచ్చు, దేశవ్యాప్తంగా బీఫ్ జిందాబాద్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక హిందూ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓ ఉన్నత హోదాలో ఉండి, ఒక గౌరవ ఎంపీ హోదాలో ఉండి ఇవన్నీ నిషేధం అని తెలిసినప్పటికీ, ఈ రకంగా వ్యవహరించొద్దని తెలిసినప్పుడు కూడా అసద్ కావాలని మనోభావాలని దెబ్బతీసే విధంగా, శాంతి భద్రతలను సృష్టించే విధంగా
ఈ స్టేట్మెంట్ ఇవ్వడం పెద్ద దుమారం మారిన తర్వాత తనలో కొంత మార్పు వచ్చింది. తను ఆ రకంగా ఇరుకాటున పడితే తన చేతిలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఓటర్లు కూడా చేజారిపోతారేమో, నిజంగానే ఈ వివాదం తన వ్యక్తిగతాన్ని దెబ్బతీస్తుందేమో, తన డైనమిక్ దెబ్బతీస్తామంటూ కూడా అసద్ ఆలోచించి చాలా తెలివిగా జాగ్రత్తగా ఆ బీఫ్ దుకాణానికి వెళ్ళినప్పుడు ఎవరైతే అవతల వైపు యువకులు నినాదాలు చేస్తూ బీఫ్ సంబంధించినటువంటి దానిపై జిందాబాద్ అనేటువంటి క్రమంలో అసదుద్దీన్ నేరుగా అడ్డుకొని జిందాబాద్ అడగకూడదు, ముర్దాబాద్ అనకూడదు, మాషల్లా అనే ఒక వర్డ్ మాత్రం యూజ్ చేయాలంటూ కూడా తనే స్వయంగా ఆ వర్డ్ అని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అసద్ మొదటిసారి ఒక వర్డ్ ని వెనక్కి తీసుకోవడం, ఆ రకంగా అనకూడదు అని కూడా సంలాయించేటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో నెలకొందంటే నిజంగానే ఓల్డ్ సిటీలో బీజేపీ పవర్ పెరిగిపోతా ఉంది, మాధవిల్లత బలంగా దూసుకుపోతా ఉంది. ప్రతిదీ కూడా మాధవిల్లత ఎత్తి చూపిస్తూ అసద్ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, అతని తీరు, అతని వెంటున్నటువంటి కార్యకర్తలు, ఎంఐఎం అనుసరిస్తున్నటువంటి తీరు, గత కొన్ని ఏళ్ల పాటు ఎంఐఎం పాత బస్తీని చేతిలో పెట్టుకొని ఏ అభివృద్ధి జరపకుండా అదే గల్లీలలో అదే ఇరుకాటున్న ప్లేస్ లో సరైనటువంటి వాటర్ లేక, పవర్ లేక, రోడ్ల పైన చెత్త వేస్తూ ఎక్కడ కూడా న్యూ సిటీ అంతా డెవలప్ వచ్చి పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు పెద్ద కన్స్ట్రక్షన్ తో హైదరాబాద్ ఒక పేరు మోగుతా ఉంటుంటే అదే ఓల్డ్ సిటీ విషయానికి వస్తే అవే గల్లీలు, అదే పాత భవనాలు, అదే మురికివాడ, అదే డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్నారంటూ కూడా మాధవిలత అనేక సార్లు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అసత్కి తెలిసే విధంగా, ఓల్డ్ సిటీ ప్రజలకి తెలిసే అంత విధంగా కూడా దాని వీడియోస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. రిప్రజెంటేషన్ కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉంది. కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఎక్కడ కూడా ఏ విషయంలో తగ్గి అణిగి మణిగి ఉన్నటువంటి పరిస్థితులు లేవు. నేరుగా బారిస్టర్ ఓవైసీ అసదుద్దీన్ చీఫ్ ఈ రోజు అలా అనకూడదు అనే ఒక వర్డ్ తన నోటి నుంచి వచ్చిందంటే బీజేపీ ఏ స్థాయిలో అక్కడ దూసుకెళ్తుంది, ఏది మనం ప్రచారం చేయబోయినా దాన్ని కాంట్రవర్షియల్ క్రియేట్ అవుతా ఉంది, అది మన నెగిటివ్ గా మారుతా ఉంది. తమ కమ్యూనిటీ ఓట్లు తన చేతిలో నుంచి వెళ్లిపోయి ఈసారి ఓటమి పాలవుతాన్న ఒక భయంతో అసద్ కొంత తగ్గి కొంచెం నార్మల్ పర్సన్ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంటా ఉన్నారు. ఆ వీడియోలో కూడా చాలా క్లియర్ గా ఎప్పుడు అసద్ ఈ వర్డ్ యూజ్ చేయకూడదు అనే తన నోటి నుంచి రానటువంటి సందర్భం ఈ రోజు ఏకంగా యువతను హితోపదేశం చేస్తూ జిందాబాద్ అనకూడదు, మాషల్లా అనే మాత్రమే మనం అనాలి అంటూ కూడా అసద్ అక్కడ ఒకసారిగా ఈ వర్డ్ యూజ్ చేయడంపై మాత్రం కొంత కాంట్రవర్షియల్ కి దూరంగా ఉంటున్నాడు అసద్. తన పైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్, నెగిటివిటీ, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చకు దూరంగా ఉండాలి. ఈసారి కూడా ఎంపీ పార్లమెంట్ హైదరాబాద్ ని తనే కైవసం చేసుకోవాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం అర్థం అవుతుంది. మొన్నటి వరకు ఎన్ని ప్రయత్నాలు జరిపినా, ఎన్ని శక్తులు తను అడ్డుకున్నా హైదరాబాద్ పార్లమెంట్ తనదే, కంప్లీట్ వన్ సైడ్ ముస్లిం ఓట్స్ తనకే పడతాయని ఒక భ్రమలో ఆలోచనలో ఉన్నటువంటి అసద్ మొన్నటి బీఫ్ జిందాబాద్ అనే వర్డ్ యూజ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీకి, అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ కి తీవ్ర వ్యతిరేకత, తీవ్ర కాంట్రవర్సీ. వారి కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది దీన్ని వ్యతిరేకతిస్తూ బీజేపీ వైపుగా ఒకరొక్కరుగా జాయిన్ అవుతా ఉన్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు, మాధవిలతకు సపోర్ట్ గా వెళ్తా ఉన్నారు. ఇంట్లో ఇప్పటి వరకు బయటికి వెళ్ళినటువంటి మహిళలు కూడా మాధవిలతతో కలిసి ప్రచారానికి వెళ్తా ఉన్నారు. బీజేపీ ఓటు శాతం పెరగబోతా ఉంది అనే ఒక విషయాన్ని రిపోర్ట్స్ ద్వారా అసదుద్దీన్ ఓవైసీ తెప్పించుకొని ఏ కాంట్రవర్సీలో తను తలదూర్చకూడదు, తన నోటి నుంచి వచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ అయినా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటే ఒక ఆలోచనలో స్పీడ్ తగ్గించుకొని ఏ కాంట్రవర్షియల్ లేకుండా మాత్రం అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి నుంచిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్లేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.